రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం రేగింది. ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందినటువంటి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు జరిపిన మెరుపు దాడులు సంచలనానికి దారితీశాయి. కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా పార్టీలో గాలిలోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్ లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ఈగల్ టీమ్ కు ముందస్తు సమాచారం అందింది. దీంతో అధికారులు సోదాలకు వెళ్లగా అక్కడున్న యువకులు పోలీసులను అడ్డుకొని హంగామా సృష్టించారు. పార్టీలో ఉన్న కొందరు యువకులు రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే స్పెషల్ ఆపరేషన్ టీం రంగంలోకి దిగి ఫామ్ హౌస్ ను చుట్టుముట్టింది. పోలీసుల సోదాల్లో ఫామ్ హౌస్ లో భారీగా కొకైన్, ఇతర మత్తు పదార్థాలు లభించాయి. అలాగే కాల్పులు జరిపిన రివాల్వర్ ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏపీకి చెందిన ఓ ఎంపీ కూడా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అలాగే మిగతా వారు పలువురు వీఐపీలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా రాజకీయ పలుకుబడి ఉన్నవారే కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా లోతుగా విచారిస్తున్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫామ్ హౌస్ లోపలికి వెళ్లేందుకు టీం ప్రయత్నించగా వారిని పార్టీలో పాల్గొన్న కొందరు యువకులు అడ్డుకొని హంగామా సృష్టించారు. ఇక మొత్తం నిందితులు గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు సైతం జరిపినట్టుగా తెలిసింది. పార్టీలో 2 గ్రాముల కొకైన్ లభ్యమైంది. ఇక గాల్లోకి కాల్పులు జరిపింది ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ మిశ్రా అని, అది పైలట్ సోదరుడికి రితేశ్వర్ రెడ్డికి చెందినటువంటి రివాల్వర్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యేకు చెందినటువంటి ఫామ్ హౌస్ కావడంతో పాటు పట్టుబడిన వారిలో ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన 10 మందిని పోలీస్ స్టేషన్కు తరలించి వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. అయితే ఇందులో మొత్తం 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డికి సైతం పాజిటివ్ వచ్చినట్టుగా సమాచారం. పట్టుబడిన వీఐపీలు ఎవరు, డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు. దాంతోపాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ ఉండే. దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందుకు వచ్చారు. వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్, 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చేసింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే ఒక పర్సన్ ఈయన నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను. ఆయన దగ్గర నుంచి వెపన్ ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. సో మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూరు గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నడిచింది. 5 మంది పాజిటివ్. దానిలో రోహిత్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, ఈ 5గురు ఉన్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది కామన్ ఇంటెన్షన్ లాగా ఉంది. ఇది కామన్ ఇంటెన్షన్ అంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా, దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్లో ఇంకా బయటికి వస్తుంది. ఎవరు దానిలో ఎవరు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. సో
అందరిపైన కాదు, బట్ డెఫినెట్లీ ఇంట్రోగేషన్ బట్టి ఎవరెవరు ఉండొచ్చు అని చెప్పేసి మనం సెక్షన్స్ అంటే క్యాజువల్ ఇప్పుడు డిఫరెంట్ ఏరియా వాజ్లో ఉన్నారు. మోస్ట్లీ కనెక్షన్స్ కోసం ఈ వీకెండ్ పార్టీ ఉంది. అండ్ ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ ఆయన కూడా రోహిత్ రెడ్డి గారు ఆయన ప్లాన్ చేశారు, ఇది ఆర్గనైజ్ చేశారు, అందరికీ కాల్ చేసి కూడా పిలిచారు. కాబట్టి అది జస్ట్ క్యాజువల్ మీటప్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీకి సంబంధించి కూడా కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. సుమారుగా ఈ పార్టీకి సంబంధించి 10 మంది పాల్గొనగా అందులో 7గురికి పైగా పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు. ఇందులో తాండూరు మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ తో పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసు చెప్తే, మొయినాబాద్ లో పైలట్ రోహిత్ డ్రగ్స్ పార్టీ జరుపుతున్న పక్కా సమాచారంతో కూడా ఇటు ఈగల్ తో పాటు ఎస్ఓటి పోలీసులు రైడ్ చేస్తారు. ఈ క్రమంలో ఇటు ఈగల్ టీమ్ తో పాటు ఎస్ఓటి పోలీసుల మీద 4 రౌండ్ల గాల్లోకి కాల్పుల ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుతం ఈగల్ టీమ్ ఫామ్ హౌస్ రైడ్ లో 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఒక్కసారిగా పక్కా సమాచారంతో ఇటు ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుపుతున్న సమాచారంతో కూడా ఈగల్ టీం స్థానిక పోలీసుల సాయంతో కూడా రైడ్ చేసింది. కానీ అక్కడ అందులో ఉండే యువకులు తుపాకుతో గాల్లో కాల్పులు జరుగుతూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే వారిని నిరోధించే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతానికైతే కాల్పులు జరిపిన వ్యక్తి ఢిల్లీ వ్యాపారి నమీష్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు స్థితిష్ రెడ్డిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీరందరినీ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మొదటి నుంచి కూడా నిన్న ఎప్పుడైతే ఈగల్ టీం ఫామ్ హౌస్ లో రైడ్ చేసిందో అందులో ఇటు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీకి సంబంధించి కూడా ఉన్నట్టుగా చేసిన ప్రస్తుతానికైతే ఇటు డ్రగ్స్ టెస్ట్ లో అతడికి నెగిటివ్ వచ్చినట్టుగా గుర్తించింది. మిగతా అందరికి 6కి పాజిటివ్ వచ్చినట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి 6ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా వీరందరినీ ఎవరు గ్యాదర్ చేశారన్న సమాచారం సంబంధించి కూడా ఇటు ఫుచర్ సిటీ డీసీపీ యోగేష్ గౌతమ్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఎప్పుడైతే ఈ ఘటనకు సంబంధించి ఈగల్ టీం రైడ్ చేశారో ఆ తర్వాత అక్కడ చూసిన పరిణామం సంబంధించి కూడా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ సంబంధించిన వారందరినీ అదుపులోకి తీసుకొని ముందుగా యూరిన్ టెస్ట్ చేశారు. అందులో మొత్తంగా ఈ పార్టీకి సంబంధించి 10 మంది పాల్గొనగా 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి వీరికి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు ఏంటి అన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో గతంలో కూడా ఈ మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ సంబంధించి కూడా గతంలో డ్రగ్స్ పార్టీ జరిపినట్టుగా ఈగల్ టీం అనుమానం వ్యక్తం చేసింది. కానీ అప్పుడు కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈసారి పక్కా కూడా డ్రగ్స్ పార్టీ జరుగుతున్న సమాచారంతో కూడా ఈగల్ టీం స్థానిక ఎస్ఓటి పోలీసులతో కలిసి కూడా దాడి చేయడంతో ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చినట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే నిన్న జరిగినటువంటి ఈ డ్రగ్స్ పార్టీలో ఏ డ్రగ్స్ అక్కడ సేకరించడం జరిగింది, ఎంతవరకు అక్కడ సేకరించారు పోలీసులు? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ కొకైన్ ని వీరికి ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుంచి సప్లై చేశారు, ఎందుకంటే ఈ పార్టీలో ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ మిశ్రా ఉన్నారు కాబట్టి ఇతడి ద్వారానే ఇక్కడికి వచ్చిందా లేకపోతే మరెవరైనా ఈ డ్రగ్స్ ని సమకూర్చారా, అంటే హైదరాబాద్ లో ఉండేవారు వారు వీరికి అందజేస్తారా అనే సమాచారాన్ని కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గతంలో వీరికి సంబంధించి డ్రగ్స్ సప్లైస్ ఉన్న పార్టీస్ జరిగాయా ఏంటి, నెట్వర్క్ ఏంటి సమాచారాన్ని కూడా ప్రస్తుతానికైతే ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే నిన్న పోలీసులు ఈగల్ టీం రైడ్ చేసినప్పుడు 10 మంది ఫామ్ హౌస్ లో ఉన్నారు. అందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా ప్రస్తుతానికి పోలీసు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన నెట్వర్క్ ను కూడా ట్రేస్ చేసే ప్రయత్నం ఈగల్ టీమ్ తో పాటు స్థానిక పోలీసులు కూడా చేస్తున్నారు. కిరణ్, అంటే ఏ సెక్షన్స్ ఇక్కడ నమోదు చేయడం జరిగింది, అలాగే ఈ
పార్టీలో కూడా అక్కడ రివాల్వర్ ఎందుకు ఉండడం జరిగింది, దాన్ని అలాగే ఎందుకు యూజ్ చేయవలసి వచ్చింది అసలు? ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి పార్టీ చోటు చేసుకున్న సమయంలో ఒక్కసారిగా ఫామ్ హౌస్ లోకి ఈగల్ టీమ్ తో పాటు పోలీసులు వస్తుండడంతో ఎవరో వస్తున్నారో గమనించి వారిని తప్పించుకునే ప్రయత్నం, వారిని భయపెట్టేందుకే ఈ అందులో ఆ పార్టీలో పాల్గొన్న కొంతమంది యువకులు తమ వెంట తెచ్చుకున్న రివాల్వర్ ని 4 రౌండ్లు గాల్లోకి కాల్పు జరిపినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే రివాల్వర్ సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ సంబంధించిన సోదరుడి సంబంధించిన రివాల్వర్ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కొంత ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి పాజిటివ్ వచ్చిన ఈ 6గురికి సంబంధించి కూడా వివిధ సెక్షన్ల మీద కేసులు నమోదు చేస్తారు. ఆ తర్వాత ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ సంబంధించి, ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు చాలా ఈ డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన కేసులకు సంబంధించి కూడా వారికి సంబంధించి వివిధ సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు. అంటే కన్స్యూమర్ గా కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కొనుగోలు చేసిన వారికి సంబంధించిన కూడా ఇటీవల కాలంలో కొంత వాటికి సంబంధించిన శిక్షను విధించేందుకు సెక్షన్ లో కూడా కొన్ని మార్పులు చేశారు, కొన్ని కట్టుతరం చేశారు. కాబట్టి ప్రస్తుతానికి వీరికి సంబంధించి 6గురికి మీద ఎలాంటి సెక్షన్స్ పెట్టి, ఎందుకంటే అక్కడ పక్కా సమాచారంతో డ్రగ్స్ పాటు జరుగుతున్నట్టు వెళ్తున్న సమాచారం మీద వెళ్ళిన ఈగల్ సంబంధించిన టీం మీద తుపాకీతో కాల్పు జరిపే ప్రయత్నం చేశారు. కాబట్టి హత్యానికి సంబంధించిన సెక్షన్ తో పాటు డ్రగ్స్ పట్టుబడింది కాబట్టి ఆ సంబంధించిన సెక్షన్ల మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కిరణ్, అంటే టోటల్ గా నిన్న జరిగినటువంటి పార్టీలో ఎంతమంది పాల్గొనడం జరిగింది, అలాగే వారిలో ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు, వారిలో ఎంతమందికి పాజిటివ్ రావడం జరిగింది, ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న ఈగల్ టీం ఉన్నతాధికారులు చెప్పిన సమాచారం ప్రకారం అయితే వారు రైడ్ చేసే సమయంలో 10 మందికి పైగా ఈ పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇందులో ఏపీ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు పలువురు విఐపీలు ఉన్నట్లుగా చెప్పారు. ప్రస్తుతానికైతే కొద్దిసేపటికి అంటే అక్కడ ఈగల్ టీం రైడ్ చేసే సందర్భంలో, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగిన సమయంలో స్థానిక డీసీపీ వెళ్ళిన క్రమంలో వారు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే ఈగల్ టీం రైడ్ చేసే క్రమంలో కూడా 10 మంది ఫామ్ హౌస్ లో ఉన్నారు. అందులో ఒక 3 మినహా మిగతా అంతా కూడా ప్రైవేటు వ్యక్తులుగా చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అందులో 10 మందికి వెంటనే ఈగల్ టీం రైడ్ చేయడంతో యూరిన్ టెస్ట్ అందరికీ చేశారు. అందులో 6గురికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. కానీ రాత్రి ఏపీకి సంబంధించిన టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ సంబంధించి కూడా ఆయనకి డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు అతడు కూడా డ్రగ్స్ టెస్ట్ లో పాల్గొన్నట్టుగా రాత్రి చెప్పారు. కానీ ప్రస్తుతానికి అయితే టెస్ట్ లో అతడికి నెగిటివ్ వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ పాటు మిగతా వారందరికీ కూడా పాజిటివ్, అంటే మొత్తంగా 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నేతలు మాత్రమే ఉండడం జరిగిందా, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఎవరు అసలు? ప్రస్తుతానికి పోలీసు చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే ఏపీ ప్రాంతానికి సంబంధించిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తో పాటు మరొక ఎమ్మెల్యే ఉన్నారని చెప్తున్నా కానీ అతడి పేరును బహిర్గతం చేయలేదు. కేవలం ఫామ్ హౌస్ సంబంధించిన ఎవరైతే యజమాని మాజీ ఎమ్మెల్యే తాండూరు రోహిత్ రెడ్డి తో పాటు అతడికి సంబంధించిన ఢిల్లీకి సంబంధించిన వ్యాపారితో పాటు మరికొంతమంది ఉన్నట్లుగా చెప్పారు. పూర్తి స్థాయిలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటన్న సమాచారం కూడా ఎందుకంటే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. కిరణ్, అంటే నిన్న జరిగిన ఈ పార్టీ అంటే ఒక ఫ్రెండ్షిప్ వైజ్ గా జరిగిందా, లేకపోతే రాజకీయ సంభాషణల పరంగా ఏమైనా రకంగా జరిగిందా, పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే వీరందరినీ క్యాజువల్ గా గ్యాదర్ అయినట్లుగా తెలుస్తుంది. వీరందరినీ గ్యాదర్ చేసే ప్రయత్నం కూడా పార్టీలో పాల్గొన్న వారు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఎవరు ఏ ఉద్దేశంతో వీరందరినీ గ్యాదర్ చేశారు అనే సమాచారాన్ని కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొనేందుకు ఎప్పటి నుంచైనా అంటే గ్యాదరింగ్ సంబంధించి చేస్తున్నారా లేదా అని కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, థాంక్యూ కిరణ్.
ఇక రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం రేగింది. ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందినటువంటి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు జరిపినటువంటి మెరుపు దాడులు సంచలనానికి దారితీశాయి. కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా పార్టీలో గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్ లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ఈగల్ టీమ్ కు ముందస్తు సమాచారం రావడం జరిగింది. దీంతో అధికారులు సోదాలకు వెళ్లగా అక్కడ ఉన్నటువంటి యువకులు పోలీసులను అడ్డుకొని హంగామా సృష్టించారు. పార్టీలో ఉన్న కొందరు యువకులు రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే స్పెషల్ ఆపరేషన్ టీం రంగంలోకి దిగి ఫామ్ హౌస్ ను చుట్టుముట్టింది. ఇక పోలీసుల సోదాలో ఫామ్ హౌస్ లో భారీగా కొకైన్, ఇతర మత్తు పదార్థాలు లభించాయి. అలాగే కాల్పులు జరిపిన రివాల్వర్ ను కూడాను అధికారులు స్వాధీనం చేస్తున్నట్టుగా సమాచారం. అలాగే డ్రగ్స్ పార్టీకి సంబంధించి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏపీకి చెందినటువంటి ఓ ఎంపీ కూడా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అలాగే మిగతా వారు పలువురు వీఐపీలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా రాజకీయ పలుకుబడి ఉన్నవారే కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా లోతుగా విచారణ జరుపుతున్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. ఫామ్ హౌస్ లోపలి వెళ్లేందుకు టీం ప్రయత్నించగా వారిని పార్టీలో పాల్గొన్న కొందరు యువకులు అడ్డుకుని హంగామా చేశారు. మొత్తం నిందితులు గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు సైతం జరిపినట్టుగా తెలుస్తుంది. పార్టీలో 2 గ్రాముల కొకైన్ లభ్యమైంది. గాల్లోకి కాల్పులు జరిపింది ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ మిశ్రా అని, అది పైలట్ సోదరుడికి రితేష్ రెడ్డికి చెందినటువంటి రివాల్వర్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యేలకు చెందినటువంటి ఫామ్ హౌస్ కావడంతో పాటు పట్టుబడిన వారిలో ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన 10 మందిని పోలీస్ స్టేషన్ కు తరలించి వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. అయితే ఇందులో మొత్తం 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. పైలట్ రోహిత్ రెడ్డికి సైతం పాజిటివ్ వచ్చినట్టుగా సమాచారం. ఇక పట్టుబడిన వీఐపీలు ఎవరు, డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు. దాంతోపాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ ఉండే. దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందుకు వచ్చారు. వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్ 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చేసింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే ఒక పర్సన్ ఈయన నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను. ఆయన దగ్గర నుంచి వెపన్ ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. సో మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూరు గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నడిచింది. 5 మంది పాజిటివ్. దానిలో రోహిత్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, ఈ 5గురు ఉన్నారు. ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్లో ఎవరెవరి మీద ఆర్మ్స్ యాక్ట్ వస్తుంది? అంటే ఇప్పుడు ఇది కామన్ ఇంటెన్షన్ లాగా ఉంది. ఇది కామన్ ఇంటెన్షన్ అంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా, దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్లో ఇంకా బయటికి వస్తుంది. ఎవరు దానిలో ఎవరు తెలిసిన వాళ్ళు, ఎవరు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. సో అందరిపైన కాదు, బట్ డెఫినెట్లీ ఇంట్రోగేషన్ బట్టి ఎవరెవరు ఉండొచ్చు అని చెప్పేసి మనం సెక్షన్స్ అంటే క్యాజువల్ ఇప్పుడు డిఫరెంట్ ఏరియా వాజ్లో ఉన్నారు. మోస్ట్లీ కనెక్షన్స్ కోసం ఈ వీకెండ్ పార్టీ ఉంది. అండ్ ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ ఆయన కూడా రోహిత్ రెడ్డి గారు ఆయన ప్లాన్ చేశారు, ఇది ఆర్గనైజ్ చేశారు, అందరికీ కాల్ చేసి కూడా పిలిచారు. కాబట్టి అది జస్ట్ క్యాజువల్ మీటప్.